సంజయ్ గారు ఇప్పుడు కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా? మీకు కూడా తెలుసు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, దానికి షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది అనేది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులతో పాటుగా గ్యాస్ సబ్సిడీకి సంబంధించి మిగతా గ్యారంటీలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి అప్లికేషన్ల స్వీకరణ, అక్కడ స్క్రూటినీ అనేది, ఫిల్టరేషన్, ఇవన్నీ తర్వాత అసలు లబ్ధిదారులకు వచ్చేసరికి అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ కనిపిస్తే ఇంకా డిలే అయిపోతుంది కదా. ఒకటమ్మా, ఇప్పుడు మీకు ఇప్పుడు మీది మనది కదా, ఈసీకి సంబంధించింది ఎలక్షన్ కోడ్. మేమేమన్నా పార్టీ పెట్టమని చెప్పిందా అమ్మ? కోడ్ ఒకటి ఫిల్టర్ చేయండి, ఎట్లా ఇస్తారమ్మా? ఫిల్టర్ చేయండి. 40 లక్షల కార్డులు అని చెప్తున్నారు కదా, అందులో ఎన్ని బోకస్ ఉన్నాయో తెలుసా అమ్మా? మేము చూపియాలి, అన్ని బయట పెడతాము. అవన్నీ ఫిల్టర్ చేయాలి. అందులో 10,000 బోకస్ వెళ్ళినా కూడా 10,000 మంది లబ్ధిదారులకు వస్తాయి. వీళ్ళు ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకుంటే వాళ్ళకి ఎందుకు ఇస్తామండి? మేము బిలో పవర్టీ వాళ్ళకి ఇస్తాము. డెఫినెట్ గా వాళ్ళు చెప్పింది మేము చెయ్యం. మేము బలహీనమైన వర్గాల కోసం మాత్రమే పనిచేస్తాము. ఇంకొకటి, వీళ్ళ దళిద్ర పాలనలో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు బలి అయ్యిండ్రు. మీరు చూడలేదమ్మా నిన్న ఎంతమంది? వాళ్ళు ఏమంటున్నారు? గత ప్రభుత్వం చెప్పింది మేము చేసినాం అంటారు. పాపం వాళ్ళు చదువుకున్న వాళ్ళు. ఇలా వాళ్ళని మనం విమర్శించడానికి లేదు, కానీ చదువుకున్న వాళ్ళు కదా, ప్రజల పక్షాన మేము ఉండాలి. రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండిపోతాయి అనేది వాళ్ళకు కూడా అనిపించలేదేమో. మరి ఇలా నిజంగా కూడా ప్రతి సమస్యని కూడా కలెక్టర్ ఆఫీసులలో వెళ్ళేసి, ఎంఆర్ఓ ఆఫీసులలో వెళ్ళేసి సమస్యలకు వస్తే కూడా ఇలా కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. అలాంటివి జరగకూడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొన్ని అర్జెంటు కార్యక్రమాలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేసిండు. డెఫినెట్ గా ఇది ప్రజలకు అందాలి అని చెప్పేసి దాని గురించి కూడా మీరేం మాట్లాడారు? మేము ఒక్కటి చెప్తా ఉన్నాం, దగా ఏడ జరిగిందమ్మా? అప్పుడే దగా ఏడంగా జరిగింది వీళ్ళకు. అసలు మేము ప్రక్రియ స్టార్టే చేయలేదు, అప్పుడే దగా చేసేసి అప్పుడే రేషన్ కార్డులు ఇచ్చినామా? రేషన్ కార్డులు అనేది, పెన్షన్ అనేది, ఇంద్రమ్మ ఇండ్లు అనేది నిరంతరం ప్రక్రియ అమ్మా. అది వీళ్ళలాగా ఒక డెడ్ లైన్ పెట్టేసి కాదు. 6 సంవత్సరాల కింద ఇచ్చిండ్రు వీళ్ళు రేషన్ కార్డులు. ఏదో అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము ఇచ్చినే వాళ్ళు కంటిన్యూ చేసిరు. ఇది నిరంతరం ప్రక్రియ అని చెప్పేసి ప్రతి మంత్రి చెప్తున్నారు. ఇంకా సామాన్య మానవునికి ఇంతకన్నా ఎక్కువ ఊరట ఏం కావాలమ్మా? ఇదేమన్నా ఓ టైం పెట్టేసి ఇంతవరకు వస్తే మీకు ప్రతి నెల ఎంతమంది పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, ఎంతమంది జనాభా ప్రకారంగా అనుకూలంగా మేము ఇస్తా ఉంటాము. మీరేదో చెప్పేసి మీరు మమ్మల్ని ఏదో ఎక్కిరియడానికి మీతో చెప్పించుకునే పరిస్థితులు. ఎంత పర్సెంటేజ్ ఓడినామా, ఎంత పర్సెంటేజ్ మీకు తేడా అని కాదు, ఆ పర్సెంటేజ్ లోనే ఇలా మేము అధికారంలోకి వచ్చినాము. మీరు ప్రజలను అవమానపరుస్తున్న తెలంగాణ ప్రజలని ఏ పర్సెంటేజ్ పక్కన పెట్టండి, ఏది చూసినా మెజార్టీ చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఎంత గెలిచిందంటే 30,000 మెజార్టీ, 40,000 చూస్తారు. పర్సెంటేజ్ మీలాంటి కావాలి. మేము అలా చెప్పాం. ఏది చెప్పినా కూడా ఒక్క ఓటుతో గెలిచినా కూడా అది ప్రజల విజయంగా భావిస్తాం. కాబట్టి ప్రజల కోసం మేము పనిచేస్తాం. ఇంకొకటి ఇప్పుడు పర్సెంటేజ్ విషయంలోనే కానివ్వండి, దగా విషయంలో కానీ ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇవన్నీ మనము చర్చించుకోవడం కూడా వేస్ట్ అనిపించింది. ప్రజల కోసం వెళ్ళాలి కూడా, మీరు కూడా జవాబుదారీగా ఉండాలి. మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. మేము చాలా రెస్పెక్ట్ చేస్తాము. మేము ఇలా ఏ పార్టీలు ఉన్నా 4 రోజులు ఉంటాము, ఇంకో 10 రోజులు ఉంటాము, ఇంకో అధికారం వస్తుంది. కానీ మీరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రజలకు జవాబుదారీగా జర్నలిజం అనేది ఫస్ట్ వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. మీ ద్వారా మేము చెప్తున్నామమ్మా, ఎవరు డిస్కషన్స్ చేసినా ప్రజలకి మేము ఇచ్చిన హామీలను కొద్దిగా లేట్ అయినా కూడా తప్పకుండా మాకు టైం అవసరం. మేము ఏదో తప్పించుకోవడానికి టైం కాదు. ఒక ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ కూడా ఉంటది కదమ్మా. మరి వీళ్ళు ఎలక్షన్ కూడా వీరు కూడా ఊహించకుండా వచ్చేటప్పుడు మరి మేము ఏదేదో చేద్దాం అనుకున్నాం, ఇది అనుకున్నాం అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ లో చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని నియోజకవర్గాలలో రాలేదమ్మా. అవి వీళ్ళు తెలుసా తెలియక చేసినా మనకు తెలియదు. ఏది తెలిసి ఏది తెలియకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, బీఆర్ఎస్ కి వేసినా తెలంగాణ ప్రజలకి జవాబుదారిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము. అది ఖజానా ఉందా లేదా, దాన్ని ఎట్లా మలుచుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏది ఫస్ట్ ఇవ్వాలి, ఏది నెక్స్ట్ ఇవ్వాలి, ఏది అర్జెంట్ ఉందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మంత్రులు, మీరు మంత్రివర్గంలో ప్రతి ఒక్కరు కూడా అనుభవం ఉన్న మంత్రివర్గాలే వాళ్ళేనమ్మా. వాళ్ళు ఏదో కొత్తగా చేసే వాళ్ళకి ఏం తెలియదు అనేది కాదు. కాబట్టి వాళ్ళకి